ఉదయకాల ప్రార్థన. బలవంతుడా, శక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని రక్షించారు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలతలు ఉన్నా కానీ అవేవి మా దగ్గరకు రాకుండా మీ కంచె వేసి మమ్మల్ని కాపాడి ఈ ఉదయ కాలాన మరొక క్రొత్త రోజులో ఈ లోకపు యాత్రలో సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మీ మార్గాలేంటో తెలుసుకొని అయా దాని ప్రకారమే మేము జీవించుటకు సహాయము దయచేయండి నాయనా. మీకు వ్యతిరేకమైన కార్యాలు మేమేవి కూడా చేయకుండా కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అని కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ చరణంలో భక్తుడు కీర్తిస్తున్నట్లుగా అయా ప్రతి ఉదయమున తండ్రి మాకు కావాల్సింది మీ కృప మాత్రమే నాయనా. ఈ రోజంతటిలో మేము జీవించాలంటే, ఈ రోజంతటిలో ప్రతి పని మేము చేసుకోవాలి అంటే అయా మీ కృప మాకు కావాలి నాయనా. ఈరోజు మీ కృప కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీ కృప చూపించండి అయా, వారందరినీ కూడా సంతృప్తి పరచండి నాయనా. మీ కృప ఉంటుండగా నాయనా ఎటువంటి పరిస్థితి కూడా మమ్మల్ని ఆపలేదు, అడ్డుకొనలేదు అయా. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితంలో ఉచితమైన మీ కృపను కుమ్మరించి ప్రతి బిడ్డను తండ్రి అన్ని విషయాలలో తృప్తి పరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధులు కలిగి ఉన్నారు, బలహీనతలు కలిగి ఉన్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాము, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి. ప్రభువా, లేవగానే ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము అయా. ఈ రోజున మరి మా ప్రయాణాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము, మా వాహనములను మీ చేతులకు అప్పగిస్తున్నాము, మేము వెళ్తున్న మార్గాలను కూడా తండ్రి మీకే అప్పగిస్తున్నాం. మార్గం మధ్యలో ప్రమాదాలు, అపాయాలు ఏవి ఏ బిడ్డకు సంభవించకుండా క్షేమముగా వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా వారి వారి గమ్యస్థానాలు చేరుకునే కృప చూపించండి తండ్రి. అదే విధముగా నాయన చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వివేచన కలిగి పనుల్లో ముందుకు సాగడానికి, ఆగిపోకుండా తండ్రి అయా అత్యధికముగా ఆశీర్వదింపబడి ఎదగడానికి సహాయము దయచేయండి. క్రొత్తగా కార్యాలు ప్రారంభిస్తున్నారు, వాటన్నిటిని సఫలపరచండి నాయన. ఆగిపోయిన కార్యాలను బట్టి కూడా అయా అడుగుతూ ఉన్నారు, మరలా అవన్నీ కూడా పునరుద్ధరించబడుటకు మీ సహాయము దయచేయండి ప్రభువా. అదే రీతిన తండ్రి ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమితో ఉండకుండా కావలసిన భోజనమును, కావలసిన సమృద్ధిని బిడ్డలకు దయచేయండి అయా. ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపించండి. ఆర్థికంగా కూడా నష్టపోకుండా, ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్ళిపోకుండా నాయన ప్రతి బిడ్డకు కావలసిన ప్రతి అవసరతను మీరే తీర్చమని ప్రభువా. అనారోగ్య సమస్యలు ఏవి కూడా లేకుండా ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం ఈరోజు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు అయ్యా, వారందరికీ మీ కాపుదల దయచేయండి, మీ కంచెను అనుగ్రహించండి, క్షేమముగా ఉండే కృప చూపించండి తండ్రి. అదే విధంగా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైనటువంటి టీవీలకు, మొబైల్స్కు, ఇంకా మరి దేనికి ఇవ్వకుండా తండ్రి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప చూపించండి అయ్యా. మేమెవరితో ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, రాకుండా క్షమించే హృదయం, మన్నించే హృదయం, తగ్గింపు జీవితం కలిగి ప్రశాంతముగా ఈ రోజున మేము జీవించుటకు కృప చూపించమని అయా. లోకము అనే మాయలో, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో పడిపోకుండా, ఈ లోక మనుషుల చేతిలో మోసపోకుండా ప్రతి బిడ్డకు కావలసిన వాక్య జ్ఞానము దయచేయండి తండ్రి అయా. అదే రీతిన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు, వారికి జ్ఞానాన్ని దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మంచి ర్యాంకు వారు సాధించుటకు కూడా సహాయము దయచేయమని అడుగుతున్నాము.
అదే విధముగా రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ ను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఏ సమస్య అక్కడ రాకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీన పరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటము వారికి అభిషేకంగా దయచేయండి. అయా, మేము కూడా మాకు తెలిసినటువంటి ఒక్క మాటైనా అయా మేము ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలు భాగస్తులుగా చేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.